హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ పప్పు అండి, చింత చిగురు పప్పు అండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మా వీధిలోకి అమ్మడానికి వచ్చారు. ఇది 30 రూపీస్ అంటండి. చూడండి ఎంత తక్కువ ఉందో ఆ ప్యాకెట్ అండి. ఇలా వాటిని మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని వాటిని ఈ కాడలు ఉంటాయండి, వాటికి చింత చిగురు మనం వలుస్తారు కదండి వాళ్ళు, అలా తీసేటప్పుడు ఇలా కాడలు ఉంటాయి. వాటిని అన్నిటి మనం సపరేట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని, ఇది పెసరపప్పు అండి. మీకు పెసరపప్పు నచ్చకపోతే కందిపప్పు అయినా మీరు యూజ్ చేసుకోవచ్చండి. నేను పెసరపప్పుతోనే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా చాలా బాగుంది. ఇంకా తినాలనిపిస్తుంది మీకు. మేము తక్కువ కారం తింటాం కాబట్టి ఒక 3 ఎండుమిర్చి వేసాను. ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలండి. ఈ వేగేలోపు మనము చింత చిగురిని శుభ్రం చేసుకుందామండి. ఇలా వేలాలపాటి గిన్నె ఒకటి తీసుకొని వాటర్ పోసేసి ఈ చింత చిగురు ఇందులో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. తడుపుతుండాలి, ఎందుకంటే ఈ చింత చిగురు పైకి తేలిపోతుంది. ఇలా తడుపుకోవాలి. ఇలా తడుపుకొనేసి ఒక బౌల్లో వేసేసుకుందామండి. చూడండి, చూడు ఎంత వచ్చిందో చూసారు కదండి. ఇది సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినండి, దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఒక కుక్కర్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకొని, వేడిగా ఉంటుందండి, చల్లారిన తర్వాతే చేయాలి. చూడండి, ఇప్పుడు శుభ్రం చేసేసుకున్న తర్వాత వాటర్ తగినంత పోసుకోవాలండి. ఇలా పోసుకొని ఇందులోనే టమాటా, నేను 2 టమాటా తీసుకున్నానండి, ఒక ఆనియన్, ఇప్పుడు చింత చిగురు ఇందులో వేసేస్తున్నానండి. చింత చిగురు వేసేసి కాస్త పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు, అంతే అండి. నేను సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్ పెట్టాలండి ఖచ్చితంగా. 5 విజిల్ పెడితే అంతా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది కూడా. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు సాల్ట్ వేసేసి మనం పప్పు గుత్తితో బాగా వెనిపేసుకోవాలండి. బాగా వెనుపుకొనేసి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఇలా తీసేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందామండి. కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, కరివేపాకు, ఒక ఎండుమిర్చి సగానికి తుంచి వేసేసుకుంటే, ఇప్పుడేమో తెల్లగడ్డ అంటే కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఇవి పోపు అండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఇలా వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు పప్పు ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ పప్పు వేసేసుకొని కాస్త ఊరికే అట్లా బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. దీని సైడ్ డిష్గా వచ్చి మనము ఉప్పు మిరకాయలు కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు నచ్చుతుందండి. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మేము